హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఆంఫీ రిజిస్టర్ పిఎస్ చంద్రశేఖర్ సార్ ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అంటారు కదా, ఎస్ఐపి స్మార్ట్ ఇన్వెస్టింగ్ అంటారు కదా. స్మార్ట్ ఇన్వెస్టింగ్కి ఎస్ఐపికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. అంటే ఎస్ఐపి చేసిన వాళ్ళు స్మార్ట్, ఎస్ఐపి చేసిన వాళ్ళు స్మార్ట్ ఇన్వెస్టర్, అంతే. అదే తేడా ఏం లేదు. డీటెయిల్గా మాట్లాడగలండి. ఓకే, ఎస్ఐపి అంటే ఏంటి మేడం? సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, రైట్? లేకపోతే సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఏదైనా పెట్టుకోవచ్చు. సో సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనుకుంటాం, లేకపోతే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మేము ఏమంటాం, ప్రతి ఒక్క కస్టమర్కి ఏమంటుంటా అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేయండి, మీకు మంచి కార్పస్ క్రియేట్ అవుతుంది అని అంటుంటాం, రైట్ మేడం? ఇప్పుడు ఎస్ఐపి చేస్తే సరిపోతుందా, వెల్త్ క్రియేట్ అయిపోతుందా అనేది ప్రతి ఒక్కరికి ఆలోచన. ఓ లంసమ్ముగా చేసినప్పుడు అయినా సరే వెల్త్ క్రియేట్ అవుతుంది అనేది ఒక ఆలోచన. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే మేడం, స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయాలి. మేము చెప్పేది ఏంటంటే స్మార్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్తుంటాం. స్మార్ట్ అంటే ఏంటి? ఎస్ఐపి చేస్తే స్మార్టా? కాదు. స్మార్ట్ అంటే ఈ ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కదా. నేనేమంటానంటే స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఆ స్మార్ట్ కూడా ఒక రీజన్స్ ఉన్నాయి, అది డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. స్మార్ట్ అంటే ఏంటి? SMART, రైట్? SMART. ఫస్ట్ ఎస్ మాట్లాడుకుందాం. ఎస్ అంటే ఏంటి? మీ స్పెసిఫిక్. ఎస్ అంటే స్పెసిఫిక్. ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం దేనికి ఇన్వెస్ట్ చేస్తున్నాం చాలా స్పెసిఫిక్గా ఉండాలి మనం. ఎస్. ఇప్పుడు ఎం అంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన రిటర్న్స్ ఎలాగొస్తుందంటే ఒక మెజరబుల్గా మనకి ఎంత రిటర్న్స్ వస్తాయని ఒక మెజరబుల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. అంటే ఎం అంటే మెజరబుల్, ఎస్ అంటే స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్. ఇప్పుడు ఏ స్మార్ట్. ఏదైతే మన ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ స్మార్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మనం ఏదైతే అచీవబుల్ అంటే మనకి ఏదైతే ఒక రిటర్న్స్ రాగలుస్తుందో అదే రిటర్న్స్ తీసుకుని ప్లాన్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేయాలి. సో ఆ అచీవ్మెంట్స్ అనేది రియలిస్టిక్గా ఉండాలి. అంటే మనకు వచ్చేది వస్తుంది, హై ఛాన్సెస్ ఉన్నాయి అనే నంబర్ పెట్టుకుని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది అచీవబుల్. రిలవెంట్ అంటే ఇప్పుడు మీరు చూసుకునేటప్పుడు మనకి ఎంత సమయం ఉంది, ఆ రిలవెంట్గా ఎంత సమయంలో మనం ఎంత ఏ ప్లాన్ చేసుకోవాలి, రిలవెంట్గా ఉండాలి. మన ప్లానింగ్ కూడా రిలవెంట్గా ఉండాలి. ఎంత సమయం ఉంది, దాన్ని బట్టి ఎంత చేయాలి, ఆ రిలవెంట్గా ప్లానింగ్ కూడా ఉండాలి, రైట్? SMART, రిలవెంట్. ఇవన్నీ ఏం చేయాలి? ఒక టైం బౌండ్లో చేయాలి. టైం బౌండ్ అంటే ఒక సమయంలో ఈ సమయంలో మనం వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఒక ఎస్ఐపి అనేది స్మార్ట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అంటే స్మార్ట్ అంటే మళ్ళీ చెప్తాను మేడం, స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రిలవెంట్, టైం బౌండ్. సో ఈ అన్నీ పెట్టుకుని మనం ఒక ప్లానింగ్ అనేది చేసుకోగలిస్తే మన గోల్ అనేది ఈజీ అయిపోతుంది. ప్లస్ ఎస్ఐపి అనేది ఎప్పుడు ఉండేదే, అది ఎస్ఐపి అనేది ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని. సో అది కంటిన్యూటీ అవుతూ ఉండాలి, డిసిప్లిన్డ్ అప్రోచ్ ఉండాలి. ప్రతి ఒక్కరు స్మార్ట్గా ఒక గోల్ సెట్ చేసుకుని ప్లాన్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు మంచి కార్పస్ అనేది క్రియేట్ చేస్తారు మేడం. సో సింపుల్గా నేను చెప్పాలంటే ప్రతి ఒక్కరు స్మార్ట్ ఇన్వెస్టర్ అంటుంటారు. స్మార్ట్ అంటే ఏంటి? ఇదే స్మార్ట్ అంటే స్పెసిఫిక్ ఉండాలి. మన గోల్ ఏంటి? స్పెసిఫిక్ ఉండాలి, మెజరబుల్ ఉండాలి, మనం క్యాల్కులేట్ చేయగలిసేటట్టుగా ఉండాలి, అచీవబుల్గా ఉండాలి, ఒక రిలవెంట్గా ఉండాలి. అంటే ఒక గోల్ పెట్టుకుంటే ఆ రిలవెంట్గా ఉండాలి, ఒక టైం బౌండ్లో అవ్వాలి. ఒక టైం బౌండ్లో మన 15 సంవత్సరాల్లో ఉందంటే ఆ టైం బౌండ్లోనే అవ్వాలి. సో ఈ విధంగా స్మార్ట్గా ప్లాన్ చేసుకుంటే ప్రతి ఒక్కరు వాళ్ళ గోల్ రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేస్తూ ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్ మాలాంటి వాళ్ళు ఉంటారు మీకు ఎప్పుడు సహాయానికి, మీ సజెషన్స్కి.
కాల్ చేస్తే మేము మాట్లాడి ఎలా చేయాలనేది ముందుకు ఎలా తీసుకుని వెళ్ళాలని చెప్పగలుగుతామండి. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.